హాయ్ హలో అండ్ వెల్కమ్ టు గడిసరిగత సోసరి కోడలు 2 అండ్ ఈ రోజు చక్కగా మేనత్తలు వాళ్ళ మేనకోడలతో వచ్చారు. సో వాళ్ళ పేర్లు విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఇచ్చాడు అత్తగారు మీ పేరు? కవిత. కవిత గారు. కోడలు గారు? మీను. ఆ? మీను. మీరే? మీను. మీ పేరు అడిగాను నేను. నా పేరు మీను. మీను ఏంటి సగం ఆపేశారు? మీ పేరు అంతే. అటో ముక్క ఇటో ముక్క ఏం లేవా? సో ఇటు సైడ్ మేనత్త. అత్తగారు మీ పేరు? సురేఖ. ఏం పేరమ్మా? సురేఖ. సురేఖ గారు. కోడలు గారు? ఐశ్వర్య. సో ఇప్పుడు ఈ రెండు టీములు ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నారు. అండ్ ఫస్ట్ రౌండ్ అత్త యాక్షన్, కోడలు రియాక్షన్. ఓకే అత్తగారు, మీ మూతి ప్లాస్టర్ వేశారు కాబట్టి నాకు కొంచెం ధైర్యంగా మాట్లాడతాను మీతో నేను. సో ఇప్పుడు ఈ డబ్బాలో చీటీలు ఉన్నాయి, అందులోంచి మీరు ఒకటి తీసుకోండి. అదేంటో చూసి నటించి ఆవిడకి చెప్పండి. యాక్షన్. ఒకడు సూపర్ ఉంటారు, ఒకడు బాగుంటారు, చిన్నోడు బాగుంటారు, పిల్లాడు ఇంకొంచెం పెద్ద, ఇంకో 5 ఏళ్ళు ఎక్కువ, అబ్బాయి కంటే 2 ఏళ్ళు ఎక్కువ, కుర్రాడు. దాని ముందు ఏమైనా తగిలించు. ఒక కుర్రాడు. ఏం తారకరత్న సినిమా అనుకున్నారండి మీరు? 1వ నెంబర్ కుర్రాడు. వెరీ గుడ్ సూపర్ అమ్మా, బాగా కష్టపడ్డావు అమ్మా నువ్వు, బాగుంది, వెరీ గుడ్. ఇప్పుడు రెండోది. ఏడ పోయేది? గంగిరెద్దు. కరెక్టేనా? వెరీ గుడ్. అంత ఎగ్జాక్ట్గా ఎలా వచ్చింది? గంగిరెద్దు ఓన్లీ డాన్సింగ్, ఓకే, గేదె ఓన్లీ మిల్కింగ్. వెరీ గుడ్, క్లాప్స్ కమాన్. గంగిరెద్దు రైట్ ఆన్సర్. మూడోది. తాగడం దేవదాస్. రైట్ ఆన్సర్. అత్తమా అసలు అంత ఎగ్జాక్ట్ గా ఎలా వచ్చింది యాక్టింగ్ అసలు నీకు? భలే వచ్చింది ఆవిడ ఇలా అని ఇలా అనగా దేవదాస్ అంది ఆవిడ చాలా చక్కగా. వెరీ గుడ్, 3 రైట్ ఆన్సర్స్. మరి బీ టీం పరిస్థితి ఏంటో చూద్దాం, ఓకేనా? అత్తగారు అటు, కోడలు గారు ఇటు. సో వాళ్ళకి 3 ఆప్షన్లు ఇచ్చాము, 3 ఆప్షన్లోనూ కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చారు వాళ్ళు. మరి మీ అత్తగారు ఏం చేస్తారో చూద్దాం, ఓకే? తోరణాలు. చిన్న చెట్టు మొక్క. చెట్టు కింద ఏముంటది? మట్టి. ఆవిడ లాయర్ అనుకుంటుందా? రాజేంద్ర ప్రసాద్ సినిమా ఏంటి లాయర్ అనగానే చెప్పేయడానికి చెట్టు కింద? లాయర్. ప్రియురాలు. ప్రియురాలు. చెట్టు కింద ప్రియురాలా? ఎవడంటే చెట్టు కింద ప్లేడర్ అనుకుంటాడు మరి. లీడర్. చెట్టు కింద లీడర్. బా భలే చెప్పారు అసలు. ఎలా క్లాస్ వన్. అసలు ఎంత షార్ప్ ఉన్నారు కోడలు గారు అసలు. అసలు అప్పటికే 150 మంది దానిచ్చి చెట్టు కింద ప్లేడరా కొట్టేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ పాపం. చెట్టు కింద ప్లేడర్ ఇస్ రైట్ ఆన్సర్ అత్తగారు. ఫస్ట్ అయిపోయింది, ఇప్పుడు రెండోది. ఇందా తినలేదేంటి? డ్రెస్. ఆరెంజ్. 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 నాకు ఇచ్చారా? మూవీ పేరు ఆరెంజ్. మూవీ పేరు ఆరెంజా? మా తల్లి, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఓకే, మూడోది. మీసం. మీసం. మూతి. గుండె. హార్ట్. హార్ట్, మీసం, హార్ట్. హృదయం. దాని మీద ఏం పాట ఉంది? హృదయం ఎక్కడున్నది పాడండి. హృదయం ఎక్కడున్న గజని పాడమంటే ఓకే. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం దొరికి వచ్చారు, ఆడుతున్న వయసు నాలో విరహం పెంచుతున్నది. ఇంకా అంతే వచ్చు. ఈ పాటకి ఈ ఆన్సర్ కి సంబంధం లేదు అసలు. పాడమని ఊరే బాగుందని పాడ. ఈవిడ చూడు వింటుంది అని వింటుంది ఈవిడ. పిచ్చి మాలోకం. హృదయం. మనసు. మనసు. మనసు మాట వినదు. ఎందుకు వినదు? లాగ్ పెట్టి ఒకటి బేకండి. మూగా మనసు. ఇక ఈవిడే క్లాప్స్ కట్టండి ఈవిడికి. వెనక దాక్కున్నారు. 2 ముట్టిగలేండి అమ్మా, ఒకసారి ముట్టిగలేండి. ఇప్పుడు చెప్పండి అమ్మా ఆన్సరు. మూగా మనసు. వెరీ గుడ్, సూపర్, క్లాప్స్ కమాన్. సో ఎవరు హెల్ప్ చేయకుండా మీకు మీరే బాగా ఆలోచించి చెప్పినందుకు మీకు కూడా 3 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. 2 గిఫ్ట్లు పంచుకుందాం. సూపర్గా ఆడారు. అసలు ఇలా ఆడతారు నేను అనుకోలేదు. ఇగో మీకోటి, మీ అత్తగారి కోటి.
సో మీకు మీ అత్తమ్మకి. సో ఫస్ట్ రౌండ్ కాబట్టి నన్ను తిట్టుకోకుండా ఉంటారు కాబట్టి నలుగురికి ఒక గిఫ్ట్ ఇచ్చేసాను నేను. నెక్స్ట్ రౌండ్ నుంచి అలా కాదు, నెక్స్ట్ రౌండ్ నుంచి ఎవరు గెలుస్తారో వాళ్ళకే గిఫ్ట్ వస్తుంది. ఓకేనా? అత్తగారు మీరు మరి అలా సీరియస్ చూడకండి, నాకు భయం వేస్తుంది నాకు. రెండో రౌండ్కి వచ్చారు ఈ అత్త కోడలు. సో ఇప్పుడు కోడలు ఇద్దరు డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ సాంగ్ పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో కల్లోకి దిల్లోకి లవ్ మేలై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో టచ్ సిగ్నల్ అయి నిన్ను చుట్టుముట్టి నీతో నీడై సాగరా టచ్ స్క్రీన్ లా నువ్వు మురిపిస్తే నిన్నే మెత్తగా తాకనా రూపే నీ రూపే నా గుండెల్లో పడిపోయిందే ముద్దరా ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దరా ఒక్క ఐడియా మార్చేస్తుందే నిండు జీవితాన్నే నువ్వు అందితే అయిపోతుందే లైఫ్ గోల్డ్ కాయనే నువ్వే దిల్ ధడకనువే నువ్వే నా తన్మనువే నువ్వే నా మహబతువే నా యావతువే నా భవిష్యత్తువే నా కల్లోకి అరే దిల్లోకి ఓయ్ కల్లోకి దిల్లోకి లవ్ మేలై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో సూపర్ గా డాన్స్ చేశారు, నిజంగా చాలా అద్భుతంగా డాన్స్ చేశారమ్మా. అసలు అత్తలిద్దరు మాత్రం చాలా చక్కటిగా ట్యూన్ కి తగ్గట్టు చప్పట్లు కొట్టమంటే చాలా చక్కగా ఆస్వాదించారు మీ డాన్స్ ని వాళ్ళిద్దరు. కాబట్టి ఈవిడ ఎలా చేసింది అమ్మ అత్తగారు? చాలా బాగా చేసిందని. ఆవిడ ఆ సైలెన్స్ లో నేను వెయ్యి బూతులు ఎత్తుకోవచ్చు, నాకు అర్థమైంది. మీ కోడలు ఎలా చేసిందమ్మా? సూపర్ బాగా చేసింది అమ్మాయి కూడా. మీ కోడలు మాత్రం సూపర్, ఆవిడ మాత్రం బాగా చేసిందా? మీ కోడలు చేసిన దాంట్లో ఏం నచ్చింది మీకు? డాన్స్ ఆహా, నేను వాయిస్ అనుకున్నానులే. వెరీ గుడ్, చాలా చక్కగా ఈవిడ ఇలాగా ఆవిడ అలాగా. ఇద్దరు ఫస్ట్ ఛాన్స్ లో 1-1 పాయింట్ వచ్చాయి. మరి రెండో ఛాన్స్ లో ఏం జరుగుతుందో చూద్దాం. కమాన్. ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక మేఘాలే గుద్దుకున్న లాస్ట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక రై 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 రైడ్ చేసే రాకెట్ లా మనసుని సాయ్ 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 సైడ్ చేసే సిగ్నల్స్ తో ఏ పనే ఇక హైవే లైన వన్ వే లైన కదలదే బండి తేరే బినా ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక మేఘాలే గుద్దుకున్న లాస్ట్ సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే రెండో డాన్స్ కి ఫస్ట్ దానికంటే చాలా దారుణంగా, ఐ మీన్ చాలా అద్భుతంగా డాన్స్ చేశారు మీరు. అత్తలు ఈసారి కొంచెం బాగా ఎంజాయ్ చేశారండి. ఇందాక ఇలా ఉన్న వీళ్ళు ఈసారి కొంచెం అడ్వాన్స్ అయ్యి ఇలా అన్నారు. అంటే మూడో పాటకి వాళ్ళు కూడా డాన్స్ చేస్తారన్న చిన్న హింట్ ఇచ్చారు వాళ్ళు. అలాంటి భయంకరమైన డెసిషన్ ఏమైనా తీసుకున్నారమ్మా? ఏం లేదండి, లేదా? ఏం లేదు. ఏ ఎస్, అత్తలు డాన్స్ చేయాలంటే సవాల్ కొట్టారు. కమాన్, వెరీ గుడ్, అందరూ హ్యాపీస్, ఎవరు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. సో ఇప్పుడు కోడలు డాన్స్ చేసిన తర్వాత రెండో ఛాన్స్ లో ఇద్దరు ఎట్ ఏ టైం ఆగారు కాబట్టి ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. థర్డ్ ఛాన్స్. మిలుకు మిలుకు సిలకాని మీఠా పెదవే పొరకా మిలుకు మిలుకు సిలకాని మీఠా పెదవే పొరకా కొణిదల వారి కొడుకా నీ కపుడే అంతకి దుడుకా ఏమైందో నిన్ను చూసాక ఎగిరిందే మనసాయునకా అయ్య బాబు ఎనకి పడక కొంచెం ఆదరకత పిల్లి కొడక తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లా బారె కల్లా ఎల్లా 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 నీ వల్ల కాదు ఎల్లా ఈ గల్లీ లొల్లి చెల్లదు రోయిది ట్యూనా చేప పిల్ల
సో కోడళ్ళు ఇద్దరు ఇంత బాగా చేశారు, అది కూడా మేనకోడలు కాబట్టి నాకు కూడా ఎన్నో విషయాలు తెలుస్తాయి. వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు పొలం దులుతూ ఉంటారు, ఒకళ్ళు ఇల్లు ఉడుస్తూ ఉంటారు, ఒకళ్ళు బూజు దులుపుతూ ఉంటారు, స్టెప్పులు అలా ఉంటాయి, కొంతమంది గేదెలు కాసుకుంటూ ఉంటారు. ఇలాంటి డ్యాన్స్ స్టెప్పులు చాలా కష్టమైనవండి. వీళ్ళు వేస్తూ ఉంటారు, అంటే అది గేదెలు కాసుకోవడం, అరే అరే హై హై అని, ఇంకోటి ఇల్లు అంటారు చూసారండి, అదేంటే ఎరువులు వేస్తున్నట్టు అనమాట, తీసేస్తున్నట్టు. సో ఇలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మూడో ఛాన్స్లో కూడా ఒక పాయింట్ వచ్చింది. సో రెండు టీములకి 3 పాయింట్స్. క్లాప్స్ కమాన్. సో రెండో రౌండ్లో ఎవరికి పాయింట్? ఏమైందా? ఏమైంది? సప్పిళ్ళే కొట్టట్లేదా? నువ్వు కొట్టినావా సప్పిళ్ళు? కొట్టు కొట్టు కొట్టు, అందరం కలిసి కొడదాం ఆడుతో పాటు. సప్పిళ్ళు అంట కొట్టండి. సో ఈ రెండో రౌండ్లో ఎవరు గెలిచారో డిసైడ్ చేయాలి, ఎందుకంటే ఇద్దరికి 3 పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు టాస్ వేద్దాం, టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. పాయింట్లు మాత్రం సమానంగా వస్తాయి. ఓకే, ఇందాని జావడిని అడిగినా కాబట్టి ఇంకో ఇది తోక, ఇది తలకాయ. తోక ఆవిడకి తోక కావాలంటే మనకి తలకాయ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ మార్చాను అనుకుంటాను, అందుకే మీ అందరికి చూపిస్తాను. ఇక నేను మార్చలే, అలా అబ్బో కనిపించేద్దు. మరి చెయ్యి తిప్పలేదు కదా, అలాగే ఉంది చెయ్య. కంగ్రాచులేషన్స్, ఎస్ తలకాయ పడింది, వండర్ఫుల్. సో మీరు గెలిచారు కాబట్టి వాళ్ళ కోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ రెడీగా ఉంది. ఇక చపాతీలు రండి అమ్మ, వాళ్ళకు కూడా ఆశ్చర్యంగా ఉంది. అదేంటి మేము గెలవడం ఏంటి? చాలా షాక్లో ఉన్నారు వాళ్ళు. క్లాప్స్ కమాన్. పోతే పోయింది, తొక్కలో చపాతీలు ఒత్తుకునేది అది. ఎందుకు మనకు అది? పొద్దున మేము అందరికి టిఫిన్ చపాతీలు అందులోనే వస్తారు, వాడేసింది అది. కావస్తే నెక్స్ట్ దోశలు బొచ్చు ఉంటుంది, అస్సలు అతుక్కోదు. అది ఎట్టి పరిస్థితుల్లో నీకు ఇప్పిస్తాను. ఓకేనమ్మా? వెరీ గుడ్. ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్త కోడళ్ళు ఇద్దరు సమానంగా 6 పాయింట్లో ఉన్నారు. అత్తలు ఇద్దరు కెప్టెన్లు, కోడళ్ళు ఇద్దరు వైస్ కెప్టెన్లు. సో మీరు కెప్టెన్లు కాబట్టి టాస్ వేద్దాం, బ్యాటింగ్ బౌలింగ్ డిసైడ్ అవుతుంది. ఓకేనమ్మా? వెరీ గుడ్, సూపర్. సో అత్తగారు తలకాయ తోక? తలకాయ తోక. అరే తోకరే. వెరీ గుడ్, మనకి లేని వచ్చింది. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. ఎందుకు అంటే బాగా స్కోర్ చేయడానికి. మాకు తెలుసు బ్యాటింగా. వెరీ గుడ్, ఊరిని అడుగుతానమ్మా. సో ఇటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్. ఓకేనా? సో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు అటు సైడ్ టీము, ఫీల్డింగ్ చేయడానికి ఇటు సైడ్ టీము రెడీగా ఉన్నారు. వెరీ గుడ్. ఫస్ట్ బాల్. అమ్మా, ఈవిడ టార్గెట్ నన్నే చేసిందిరా అయ్యా. వామ్మో, సిక్సర్, సూపర్. ఇంతసేపు మాట్లాడితే నన్నే కొట్టింది ఆవిడ. సో ఇక్కడతో ఫస్ట్ బాల్ అయిపోయింది. ఇప్పుడు రెండో బాల్. ఎయిట్ రన్స్. అత్తమ్మా చూసా, ఫస్ట్ బాల్ 6, రెండో బాల్ 8. నాకు తెలిసి మూడో బాల్ నువ్వు 20 కొడతావు, నాకు తెలుసు. దగ్గరికి వెళ్తున్నావు నువ్వు మా వాళ్ళ దగ్గరికి. సో 14 రన్లు 2 బాల్లో. మూడో బాల్. 6. సో 20 రన్లు 3 బాల్లో. నాలుగో బాల్. అత్తమ్మా ఇంకేడ వెళ్ళిపోయింది, అది బౌండరీ లైన్ దాటేసింది అది. వెరీ గుడ్, 4 రన్స్. సో స్కోర్ 24 అయింది 4 బాల్లో. ఐదో బాల్. 8 రన్స్. స్కోర్ 32. లాస్ట్ బాల్ మిగిలింది, కానీ లాస్ట్ బాల్ ఆడే ముందు అత్తగారు మనందరి కోసం ఒక అద్భుతమైన పాట పాడతారు. ఆవిడ నవ్వుకుంటుంది. నేను పాట ఏంటరా పిచ్చోడా అనుకుంటాను. పర్లేదు, పాడమ్మా, ఏం కాదు, పాడు. అది చూస్తే మూను 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 కలర్ వైట్. అబ్బా, వైట్ బ్యాక్గ్రౌండ్ నైట్ నైట్. ఇంకా చాలండి, ఇక చాలండి. అబ్బా, ధనుష్ వింటే ఇది ఎంత ఆనందపడతాడో. పాపం ప్రపంచం అంతా విన్నారు, కానీ ఈవిడ పాడింది వింటే మాత్రం మొత్తం వేరేలా ఉంది, అదేంటో. కానీ చాలా అద్భుతంగా పాడారు. వెరీ గుడ్ అత్తగారు. లాస్ట్ బాల్ మిగిలింది. సో ఈ లాస్ట్ బాల్కి మన స్కోర్ 32 అయింది. ఓకే, లాస్ట్ బాల్. వామ్మో, 8 రన్స్, సూపర్. సో స్కోర్ 40. అత్తగారు 6 బాల్లో 40 రన్లు కొట్టారు. మీరు చీపురు కట్టి ఎత్తినట్టు బ్యాట్ ఎత్తండి, ఇలా అందరికి ఇలా చూపించండి. అదే, సూపర్. 40 రన్స్ చేశారు అత్తగారు. మరి కోడలు గారు ఏం చేస్తారో చూద్దాం. కోడలు గారు బ్యాటింగ్ రండి. 6 బాల్లో 40 రన్లు. అత్తగారు సంచలనాత్మకమైన బ్యాటింగ్ చేశారు. కోడలు గారు ఇంకొంచెం డేంజర్గా ఉన్నారు, ఆవిడ ఏం చేస్తారో చూద్దాం.
ఫస్ట్ బాల్ అత్తగారు వేయండి. వెరీ గుడ్, 6 రన్స్. స్కోర్ 46. రెండో బాల్ అనుకున్నాను రే. సో 4 రన్స్. వెరీ గుడ్, స్కోర్ 50 అయింది. మూడో బాల్ రన్స్. వెరీ గుడ్, సూపర్. స్కోర్ 54. మూడో బాల్ ఓ పట్టుకుందాం అని అనుకున్నప్పుడే తగిలిందా? ఆ ప్రొసీజర్ లో తగిలిందన్నమాట. వెరీ గుడ్, 6 రన్స్. ఐదో బాల్ రన్స్. వెరీ గుడ్, 66 రన్స్. వెరీ గుడ్, సూపర్. 5 బాల్ అయ్యాయి. 6వ బాల్ ఉంది. మీరు కంగారు పడకండి. మీరు భయపడినా సరే నాకు సంబంధం లేదు. కోళ్ళ గారు భయపడతారు మిమ్మల్ని. పాడు, మంచిది పాడు. నువ్వు పాట పాడితే నేను డాన్స్ చేస్తా. ఏ పాట మీద డాన్స్ చేస్తావు? నేను ఏ పాటకైనా చేయగలను. మలయాళం, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, నువ్వు ఏమైనా పాడు, నేను డాన్స్ చేస్తా. ఇష్క్ షవా హై ఇష్క్ షవా కుషామని హే మర్హ. డాన్స్ చేయట్లేదు. నాకు హిందీ రాదు. వెరీ గుడ్, అయిపోయిందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో 66 రన్స్ చేశారు. ఇంకా లాస్ట్ బాల్ మిగిలింది. 8 రన్స్. సూపర్. సో స్కోర్ 74 అయింది 12 బాల్లో. మనం కూడా ఇప్పుడు 12 బాల్లో 76 చేస్తే చాలు అత్తమ్మ. సో అత్తగారు మీరు బ్యాటింగ్కి రండి, కోడలు గారు మీరు బౌలింగ్కి రండి. 12 బాళ్ళు 76 రన్లు వీళ్ళు చేయాలి ఇప్పుడు. సో ఫస్ట్ బాల్ వేయడానికి కోడలు గారు వచ్చారు. ఫస్ట్ బాల్ 4 రన్స్. రెండో బాల్ 8 రన్స్. సూపర్. స్కోర్ ఇప్పటికి 12 అయింది 2 బాల్లో. మూడో బాల్ 4 రన్స్. ఏమ్మా నువ్వేంటి పేరెంటార్కి వచ్చినట్టు అలా నుంచున్నా? బాల్ వెళ్తుంటే ఆపాలి. మన ఫీల్డింగ్కి వచ్చాం. వెరీ గుడ్, 4 రన్స్ రావడం వల్ల స్కోర్ 16 అయింది 3 బాల్లో. నాలుగో బాల్ 8 రన్స్. ఓకే, 24 రన్స్. ఐదో బాల్ 8 రన్స్. సో 5 బాల్లో 32 రన్లు కొట్టారు అత్తగారు. సూపరు. ఇక లాస్ట్ బాల్ మిగిలింది. మన ఆయనవాతి ప్రకారం మీరు భయపడ్డా సరే ఓ పాట పాడాలి. మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఆ. ఎదలో వెన్నెల ఆహా. వెలిగే కన్నుల ఆ. తారాడే ఏ, హాయిలా. అబ్బా సూపర్ అమ్మా. చక్కగా మంచి ఎండలో ఓ పక్క కాలుతుంటే ఇంకో పక్క మౌనమేలనోయి అంట. వెరీ గుడ్ అమ్మా, మంచి టైమింగ్ లో సాంగ్ అది. లాస్ట్ బాల్ స్కోర్ 32. ఆహా, 8 రన్స్. స్కోర్ 40. వెరీ గుడ్, సూపర్ స్కోర్ అత్తగారు. చాలా అద్భుతమైన స్కోర్ అది. బ్యాట్ ఎత్తండి ఒకసారి ఇలా. రేపు మెయిన్ పేపర్లో వస్తుంది. సో ఇప్పుడు 40 రన్లు అత్తగారు ఒక్కళ్ళే చేశారు కాబట్టి ఇంకా 36 రన్లు కావాలి. కోడలు గారు కొడతారు లేదు చూద్దాం. బాగా బలంగా ఉన్నారు కోడలు గారు. సో కొట్టేటట్టే అనిపిస్తున్నారు నాకు. ఇక మేనకోళ్ళ నువ్వు బ్యాటింగ్కి వెళ్ళు. ఇక అత్త బౌలింగ్. 6 బాళ్ళు 36 రన్లు కావాలి. కోడలు గారు కొడతారు లేదు చూద్దాం. ఫస్ట్ బాల్ 8 రన్స్. సో ఫస్ట్ బాల్లో 8 రన్స్ వచ్చాయి. రెండో బాల్ ఓకే, రెండో బాల్లో 6 రన్స్, 14 రన్స్ వచ్చాయి. ఇంకా మనకి 22 రన్లు కావాలి 4 బాల్లో. ఓకే, మూడో బాల్ 6 రన్స్. 3 బాల్స్ లో 16 రన్స్ కావాలి. వస్తాయి లేదు చూద్దాం. నాలుగో బాల్ 8 రన్స్. సూపర్, వెరీ గుడ్. ఇంకా 8 రన్లు కావాలి మనకి 2 బాల్స్ లో. ఐదో బాల్ అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది రే. ఇంకా ఒక బాల్ మిగిలిండగానే కోడలు గారు మొత్తం బాధేశారు వాటిల్ని. ఇప్పటికైనా నవ్వండి అత్తగారు. ఆవిడ నవ్వారు. ఈ ఆనంద సమయంలో కోడలు గారు గెలిచిన ఆనందంలో మన కోసం ఒక సాంగ్ పాడతారు. చెప్పు. ఉప్పు కపురం నొక్క పొలక నుండు. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో గెలిచిన ఆనందంలో ఆవిడ ఉప్పు కపురం మర్చిపోయింది. ఏం పర్లేదు.
సో మీకు గిఫ్ట్ ఇవ్వడానికి వీళ్ళిద్దరు రెడీగా ఉన్నారు, చాలా ఆనందంగా నటిస్తున్నారు. సో వాళ్ళ చేతుల మీదుగా మనం గిఫ్ట్ తీసుకుందాం. రండి, మీ చేతుల మీదుగా రండి అమ్మా, రండి. క్లాప్స్. 4వ రౌండ్లో తినడం అంటే ఎంత ఆనందంగా ఉందో వీళ్ళకి అసలు విషయం అర్థం కావట్లే. వీళ్ళు ఇప్పుడు పుచ్చకాయలు తింటారు. వీళ్ళకి 3 నిమిషాల టైం ఉంది. 3 నిమిషాల టైంలో అత్తగారు ఒకటి, కోడలు గారు ఒకటి ఆ పుచ్చకాయ ముక్కలు తీసుకుని చక్కగా వాటిలో ఉన్న ఎర్ర రంగు మొత్తం పూర్తి చేసేస్తారు. ఓన్లీ తెల్ల రింగు మాత్రమే మిగులుస్తారు. అలా తెల్ల రింగులు ఎన్ని మిగిలితే అన్ని పాయింట్లు మీకు వస్తాయి. రెడీగా పట్టుకోండి ఇలా. ఎప్పుడు బొగ్గులే తవ్వడం ఏంటి, పుచ్చకాయలు తవ్వడం కూడా నేర్చుకోండి. రెడీ 1 2 3 గో. అబ్బా, అది చూసారా? ఇదేంటి గ్రీన్ తినేట్ని? పర్లేదు, కోళ్ళ గారు మీరు అని పీలిస్తే రాదమ్మా, పుచ్చకాయని కొరకాల్సిందే. ఇటు సైడ్ ఇవ్వండి, చూడండి పాపం పుచ్చకాయలు తినడం కోసం మన షోకి వచ్చినట్లేదు. ఆ రంధ్రంలోంచి అది పడిపోయింది కిందకి. నీ అత్త చూడు, ఒక పద్ధతిగా పుచ్చకాయ ఇలా తింటారు అని మనకు చూపిస్తుంది ఆవిడ. కొంచెం ఇలా ఎత్తమ్మా, ఇలా. సార్ పడిపోయింది. ఏది చేత్తో తింటున్నా? పడిపోయిందా? ఇది దాని మీద పెట్టుకుని తిను. అలా పెట్టుకుని తిను. రూల్స్ ప్రకారం ఆడాలి. వాటది ఇంకా ఈవిడ తవ్వుతూనే ఉంది, ఇంకా బ్రొక్క పడలేదా? ఏది ఇలా ఎత్తమ్మా, ఇలా అది అలా తిను. ఈ పుచ్చకాయకి పుచ్చుంది, తినమ్మా. అనవసరంగా పెద్దది ఎంచుకున్నావు నువ్వు. అమ్మ అప్పుడే రెండోది తింటున్నారా? ఆవిడండి ముక్కుతో కూడా తింటుంది. అత్తమ్మా, నువ్వు అలా ముక్కలు ఎరగొడతానే ఉన్నావు కానీ తినట్లేదు నువ్వు. జాగ్రత్తగా తిను. మీరు సినిమాలు చూస్తారా? ఎవరు మీ ఫేవరెట్ హీరో? మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఆయన ఎవరు? బ్రహ్మానంద గారా? బాబు మోహన్ గారా? అయితే నువ్వే విన్, ఈ రౌండ్ నువ్వే విన్. ఇది ఇవన్నీ కూడా మీవేనా? ఈ సామాన్లు మీ డిపార్ట్మెంట్ కోడలవా? అవును కూడా ఒకసారి ఇంకో రౌండ్ ఏమనండి. అమ్మా నువ్వేం చిన్న సైజు రైతు బజార్ చేసినా ఇక్కడ. 10 అమ్మా 3 2 1 అంటున్నాను. అంటే ఇంకో 3 సెకండ్ల ఆట అయిపోద్ది. వదిలేసి చేతులు దురుపుకోకుండా అదేదో కొత్త ముక్క తీసుకుందని అని ఇలా నాగే బదులు ఇప్పుడు అది ఇంకెవ్వరు తినలేడు. మేమైనా పంచుకుని తినేవాళ్ళం కదా. అది ఏదో 3 2 1 అనే లోపల మొత్తం పుచ్చకాయ లోపల దోసేదాల్లో దానికి గెలికావు ఇప్పుడు అనవసరంగా. ఆ ముక్క ఇప్పుడు ఎవ్వరు తినడానికి లేదు. ఓకే, వెరీ గుడ్, సూపర్గా ఆడారు, వండర్ఫుల్. సో ఎవరెవరు ఎన్ని తిన్నారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. 1 2 3. సో 3 ముక్కలు మిగిలాయి. అంటే 5 మీరు తిన్నారు. కంగ్రాచులేషన్స్, 5 పాయింట్లు. నువ్వు దగ్గకమ్మ, గింజలు పడుతున్నాయి, నువ్వు దగ్గకు అసలు. 1 2 మిగిలాయి. అంటే మీరు 6 తిన్నట్టు, 6 పాయింట్లు. కంగ్రాచులేషన్స్. సో 4వ రౌండ్ నాకు తెలిసి అత్తగారు మిమ్మల్ని చూడగానే అనుకున్నాను నేను. వెరీ గుడ్. 4th రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ చెప్పాను ఇందాకే. 32 బొచ్చులు వస్తున్నాయి. క్లాప్స్, కమ్ ఆన్. అదేంటి ముక్కలైంది? వెరీ గుడ్, రండమ్మా. మోయలేకపోతున్నా, పుచ్చకాయలు తిన్నావుగా, సూపర్. తీసుకోండమ్మా.
అక్కడున్న ఒక్కొక్క బాల్ తీసుకొచ్చి ఇక్కడున్న ఖాళీ బొచ్చులో పెడతారు, అంతే అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది చూసారా. ముందు అత్తలిద్దరూ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఆ బొచ్చులో ఒక్కొక్క బాల్ తీసుకొచ్చి మీ కోడల చేతిలో ఉన్న ఖాళీ బొచ్చులో పెడతారు. ఇలా 2 నిమిషాల్లో అక్కడి నుంచి ఎన్ని బాల్స్ తీసుకొచ్చి మీ కోడల చేతిలో ఉన్న బొచ్చులో వేస్తారో అన్ని పాయింట్స్ మీకు వస్తాయి. ఓకేనమ్మా, ఎండగుంది కాబట్టి కళ్ళకి గంతలు కడతాం అంతే. ఓకే. అండ్ మీ కోడలు ఇద్దరేమో ట్రాఫిక్ పోలీస్ లాగా లెఫ్ట్ రైట్ చెప్తూ ఉంటారు మీకు, దాన్ని బట్టి ఆ డైరెక్షన్ పట్టుకుని మీరు వెళ్తారు. ఓకేనా. సో కోడలు ఇద్దరు వెనక్కి రండి, క్లాప్స్ కమాన్. రెడీ 1 2 3 గో. ఏయ్ ముట్టుకోకండి, నోటితో చెప్పండి, ముట్టుకోకండి. ఆవిడ చేతిలో తీసుకో, ఆవిడ చేతిలో లాగేసుకోండి. అది తీసుకోండి, వెనకాల ఉంది, వెనకాల తీసుకో, వెనకాల అక్కడే ఉంది, ముందే ఉంది, తీసుకోండి. తీసుకో తీసుకో. రేఖ ముందుకండి, ముందుకు వచ్చేయండి అత్తయ్య, ముందుకు వచ్చేయండి. రేఖ అత్తయ్య ఇటు, అత్తయ్య ఇటు తొందరగా వచ్చేయండి, ముందుకు వచ్చేయండి. పల్లి వడాని, ఇడ్లీ వడ, ఇడ్లీ వడ, ఇడ్లీ వడ, ఇడ్లీ వడ, ఇడ్లీ వడ. ఆవిడ ఇడ్లీ వడ, పల్లి వడాని. అమ్మ నా దగ్గర లేవు, నా దగ్గర లేవు, నా దగ్గర లేవు. चाय ले लो जी, गरम चाय ले लो जी. అంతే 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 అంతే. రండి 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 రండి. Ten, 8, 7, 6, 5, 4, 3. అత్తమ్మా అత్తమ్మ ఏం చేసిన పిల్లల్ని. అయిపోయింది, టైం అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు అత్తలిద్దరు ఆడారు, చాలా బీభత్సంగా ఆడారు, చాలా బాగుంది. పాపం 2-3 పిల్లల్ని అక్కడ హాస్పిటల్కి పంపించాం ఇప్పుడే. అత్తగారు ఓన్లీ వాళ్ళ మీద ల్యాండింగ్ అయ్యారు అంతే. సో ఇప్పుడు కోడల పరిస్థితి ఏంటో చూద్దాం, ఎందుకంటే ఇప్పటివరకు మీ స్కోర్లు సమానంగా ఉన్నాయి. కోడళ్ళు ఎలా ఆడితే దాన్ని బట్టి ఇవాళ టైటిల్ ఎవరు రాబోతుందో తెలుస్తుంది. ఓకే, ఇటు సైడ్ అత్త ఒక బాల్ ఎక్స్ట్రా తీసుకొచ్చింది అంటే ఇటు సైడ్ కోడలు ఇంకో 2 బాల్ ఎక్స్ట్రా తీసుకురావాలి ఈ కోడల కంటే. సో కోడల చేతిలో ఉంది ఇవాళ గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ ఎవరికి రాబోతుంది. ఓకేనా. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు కోడల కళ్ళ గంతలు, అత్తలేమో డైరెక్షన్ చెప్తారు. అత్తలు వెనక్కి రండి, క్లాప్స్ కమాన్. ఓకే, ఇప్పుడు కోడలకి 2 నిమిషాలు టైం ఉంది. మరి కోడలు ఏం చేస్తారో చూద్దాం. 3, 2, 1 గో. 1 నిమిషం పాటు అయిపోయింది. ఎవరు ముట్టుకోద్దు వాళ్ళని. ఐశ్వర్య ముందుకి ముందుకి, ఇంకా ముందు 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 వెళ్ళు. నేను వస్తున్నాగా.
ఆ జిలేబీలే, ఆ జంతికలే, చెకోడీలే. ఆ సమోసాలే, ఆ జిలేబీలే, ఆ ఇడ్లీ వడ, ఇడ్లీ వడ, ఆ పల్లి వడ, ఆ ఇడ్లీ వడ, ఆ జిలేబీలే, ఆ జిలేబీలే పకోడీ, ఆ పల్లి వడ, ఆ కరివేపాకు పకోడీ. ఓకే ఓకే. రైట్ 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 రైట్. అది వేరే అత్తగారు జాతర చేస్తారు. 10 9 8 7 6 5 4 3 టైం అప్. టైం అయిపోయింది. ఆవిడకి చెప్పండి ఎవరైనా. అమ్మా టైం అయిపోయింది అమ్మా. అమ్మ 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 టైం అయిపోయింది. అదొకటి కింద పడండి అమ్మా, పడండి. ఓకే వెరీ గుడ్. క్లాప్స్. 1. మీ అత్త తప్ప మిగతా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి బాల్ ఇచ్చారమ్మా మీరు. పాప అందరూ మిమ్మల్ని తోయడమే సరిపోయింది. వాళ్ళు చక్కగా ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళలోకి వెళ్ళడం. అత్తగారు వాళ్ళ మీద ల్యాండ్ అయితే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టారు. సో ఎవరెవరు ఎన్ని చేశారు చూద్దాం. ఇచ్చాడు అత్త కూడా ఇద్దరు కలిసి 1 7 8. వెరీ గుడ్, సూపర్. 8 పాయింట్స్. అత్త కూడా ఇద్దరు కలిసి 8 బాల్ తీసుకొచ్చారు. మరి ఇటు సైడు వెరీ గుడ్, సూపర్. ఇటు సైడ్ 9 పాయింట్లు, ఇటు సైడ్ 8 పాయింట్లు వచ్చాయి. చెప్పండి కమాన్. సో ఇక్కడతో 5 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కూడా. 5 రౌండ్లు ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్ రౌండ్లో ఇప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 8 పాయింట్స్ వచ్చాయి మనకి. ఓకే, సో మొత్తం కలిపి మన టోటల్ స్కోర్ 27 పాయింట్స్. అండ్ లాస్ట్ లో మనకి 9 పాయింట్స్ వచ్చాయి. సో టోటల్ స్కోర్ మంది 28 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. సూపర్ గా ఆడారు నలుగురు. నిజంగా అంటే నలుగురు ఇంచుమించు దగ్గర స్కోర్ల దాకా వచ్చారు. ఏదో గేమ్ కాబట్టి, రూల్స్ కాబట్టి, పాయింట్లు కాబట్టి ఏదో ఇవ్వాలి కాబట్టి అలా ఇస్తాం. అంతేగాని ఒకళ్ళ విన్నర్స్ కింద ఏమున్నాయమ్మా కుర్చీల్లో కూర్చోబెట్టడం అంతే కదా. ఓకే, వాళ్ళు లేచాక మళ్ళీ మీరిద్దరు కూడా కూర్చోవచ్చు. అది విషయం కాదు అది, అవునా? ఓకే, 10 రూపాయలకి 2 అవి ప్లాస్టిక్ కిరీటాలు హైదరాబాద్లో కొన్నాను నేను. సో అవి వాళ్ళ నెత్తి మీద పెట్టి వజ్ర వైటూరుని కంఠాభరణములు పెడుతున్నట్టు ఫీల్ అవ్వండి మీరు. ఓకే, వాళ్ళు సన్మానం చేయండి. మిగతా వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి నాలా ఖాళీగా ఉన్నవాళ్ళు. అలాగే మీ చేతుల మీదుగా పట్టు చీరలు కూడా అందజేయండి అమ్మా. అలాగే గడిసరి ఎత్త సోసరి కోడలు 2 టైటిల్ గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అది అలా మమ్మ అనుకోండి. నవ్వండి నవ్వండి నవ్వండి. అది అత్తగారి సైజులో ఉన్న మరో అద్భుతమైన గిఫ్ట్. ఏం మనమేం తక్కువ తినాం అత్తమ్మా? ఏం వాళ్ళకే అన్ని గిఫ్ట్లు వస్తే మనకెందుకు రాకూడదు? వెరీ గుడ్. మనకు 32 బొచ్చులు వచ్చింది ఇందాక. అందుకే ఇది ఈ 2 కాస్ట్లీ గిఫ్ట్లు మా రౌండ్ లో. ఆ 2 నీకు ఇప్పించినాను నేను. ఓకేనా? వెరీ గుడ్. నువ్వు హ్యాపీసే కదా? వెరీ గుడ్. దీన్ని ఎట్లా వాడతారు తెలుసా? వెరీ గుడ్, సూపర్. క్లాప్స్. కమ్ ఆన్. ఈ నలుగురులో ఒకళ్ళే గెలుచుకుంటారు ఉమెన్ ఆఫ్ ది షో. ఇంకోళ్ళు ఎవరూ కాదు, నాకంటే పెద్ద రౌడీ అత్తమ్మ. కంగ్రాచులేషన్స్, మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పటికైనా నవ్వుతారన్న చిన్న ఆశతో. అది అమ్మాయి నవ్వింది, ఎపిసోడ్ అయిపోయే లోపల నవ్వింది అత్తగారు. థ్యాంక్ యూ సో మచ్ అత్తగారు, మీరు కూడా మా షోకి వచ్చినందుకు. అత్తమ్మ చాలా హ్యాపీగా ఉంది. అసలు టెన్షన్ లేకుండా ఫ్రీగా ఆడినాము, బాగుంది. మా అమ్మకి ఈ షో అంటే చాలా ఇష్టం. అవునా? ఏం పేరు? లక్ష్మీబాయి. ఇక లక్ష్మీబాయ్. ఏ హాయ్ రే, హౌ ఆర్ యు డార్లింగ్? ఓకే, మీ మమ్మీయా? అవునండి. వెరీ గుడ్. వాళ్ళ మమ్మీకి హాయ్. మా అత్తమ్మకి కూడా. మీ అత్తమ్మ కూడా? ఏ మీ అత్తమ్మ పేరేంది? మళ్ళీ మీ మమ్మీ పేరు అడిగితే ఆవిడ ఫీల్ అవుతా? నర్సమ్మ. ఏ నర్సమ్మ, బాగున్నావా ఇట్లా నువ్వు? ఇగో హాయ్ నీకు కూడా. వెరీ గుడ్. మీ అత్తమ్మ? మీ అత్తమ్మ పేరేంది? పూలమ్మ. పూలమ్మ. ఇలా అత్తమ్మ నర్సమ్మ, ఇలా అత్తమ్మ పూలమ్మ. ఇగో పూలమ్మ
నీ కూడా హాయ్ హాయ్. మా అమ్మకి ఆ అమ్మక పేరు కమల. కమలమ్మ. హాయ్ నీ కూడా వెరీ గుడ్. సో ఇదే ఇవాళ మా గడిసరి అత్త సోసరి కోడలు 2 మరో ఎపిసోడ్ లో మరో అత్త కోడలతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ. ఓపెన్